హాయ్ ఫ్రెండ్స్, టమాటో చెట్ల కాడకైతే వచ్చినాను. ఇంకా నిన్న టమాటాలు తెంపేది అయితే అయిపోయిందనమాట. కూలోళ్ళు అయితే గిన ఇద్దరే వచ్చినారు. చాలా తక్కువ బాక్సులు అయితే అయినాయన్నమాట. ఇంకా అన్నీ మొత్తం బాగుండేవి బాగాలేనివి అన్నీ కలిసి 15 బాక్సులు అయితే అయినాయి. ఇంకా చాలా కుళ్ళిపోయిండేవి అయితే గిన తెంపలేదన్నమాట. ఇంకా రేపైతే గిన మొక్కజొన్నకైతే మందు పెడదాం అనుకున్నాము. ఇంకా కూలోళ్ళు అయితే గిన ఈరోజు అయితే కొంచెం మాడాలుగా అయితే ఉంది. వర్షాలు వచ్చేటట్టున్నాయి కాబట్టి మందు మూటలు అయితే తోటలోనే అయితే దింపేసినాం అనమాట. ఇంకా కూలోళ్ళు అయితే రేపు ఒక 5-6 మందిని అయితే పిలిచినాము. ఇంకా వాళ్ళు వచ్చి మందు పెట్టేది అయిపోయిన తర్వాత ఇంకా మన్నాడు టమాటాలు అయితే మాగిపోతాయి. టమాటాలు అయితే దింపుతామన్నమాట. ఇంకా ముందు సార్లాగా పేపర్ అయితే వేయలేదన్నమాట ఈసారి. ఇంకా కట్లు కూడా కట్టలేదన్నమాట. మామూలుగా బెడ్లకి వేసి అయితే ఇడిచిపెట్టేసినాము. ఇంకా మడి కొడతల్లో అయితే గిన జొన్న అయితే చల్లుదాం అనుకున్నాం అనమాట. కాకమర జొన్నలు ఇంకా చెల్లేసినాము కాబట్టి ఇంటికైతే ఒక పక్క తరకారీ, పుదీనా, మళ్ళీ కొత్తిమీర ఇట్లా అయితే పెట్టుకున్నాను. కానీ గడ్ల అయితే మొత్తం అంతా కాలిపోయిందనమాట. తరకారీ అందుకనేసి చిన్న బాక్సులు తీసుకొని బాక్సుల్లోకి అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని బాక్సుల్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా మెంతి కూర అయితే బాగా మంచిగా వచ్చింది. కొత్తిమీర అయితే గిన గడ్డలో వేసినాం కాబట్టి కాలిపోయిందనమాట. ఇంకా మామూలుగా ఒక చిన్న క్రేట్ తీసుకొని దాంట్లో అయితే వేద్దాం అనుకున్నాను. ఇంకా కొంచెం ఎరువు ఎత్తే గిన బాగా మంచిగా వస్తుంది. ఎరువు లేకుంటే గిన కొత్తిమీర కూడా నీట్గా రాదనమాట. ఇంకా ఇంట్లో ఉండే ధనియాల కంటే గిన తెచ్చుకున్న ధనియాలు అయితే దాన్ని ఒప్పులు అయితే చేసేసి చల్లుకుంటే బాగా మంచిగా అయితే వస్తుంది కొత్తిమీర. నేను అయితే కొత్తిమీర పోసేది అది ఎన్ని రోజులకు వస్తుంది అనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇంకా బాగా మంచిగా వ్యూస్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను.